నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచం ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభం కానున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వెన్స్ ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఈ చర్చలకు ముందు పాకిస్తాన్ మధ్యవర్తులు అటు ఇరాన్, ఇటు అమెరికా బృందాలకు ప్రస్తుత పరిస్థితులు, ఇరు దేశాల డిమాండ్లపై క్షుణ్ణంగా బ్రీఫింగ్ ఇచ్చారు. అత్యంత శక్తివంతమైన అధికారాలు కలిగిన ఈ రెండు ప్రతినిధి బృందాల భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు ఇరాన్ పెట్టిన ప్రధాన డిమాండ్లు ఏంటి? ఈ చర్చల ద్వారా ఏ ఫలితం రాబోతుంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇస్లామాబాద్ లో నేడు చరిత్ర సృష్టించబడబోతోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రాకతో శాంతి ప్రక్రియ ఊపందుకుంది. ఇరాన్ తన డిమాండ్లను, ప్రస్తుత వైఖరిని ఇప్పటికే పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా అమెరికా బృందానికి చేరవేసింది. ఈ చర్చల ప్రధాన లక్ష్యం కేవలం కాల్పుల విరమణను పొడిగించడమే కాకుండా వివాదాస్పద అంశాలపై ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనటం. ఇరు పక్షాలు కూడా పూర్తి అధికారాలతో చర్చల టేబుల్ వద్దకు రావటం ఈ సమావేశం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. అయితే చర్చల మార్గంలో అనేక క్లిష్టమైన సవాళ్లు ఉన్నాయి. ఇరాన్ తన 10 అంశాల ఎజెండాలో ప్రధానంగా కొన్ని డిమాండ్లను ఉంచింది. అందులో మొదటిది, అమెరికా విధిస్తున్న అన్ని ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలి. రెండవది, యురేనియంను శుద్ధి చేసే హక్కు అంతర్జాతీయంగా గుర్తించాలి. అలాగే హార్మోజ్ జలసంధిపై తమకు పూర్తి సార్వభౌమాధికారం ఉండాలని ఇరాన్ గట్టిగా పట్టుబడుతోంది. భవిష్యత్తులో తమపై ఎటువంటి దాడులు జరగకుండా భద్రతా గ్యారంటీలు, నో అగ్రెషన్ ప్యాక్ట్ కావాలని కోరుతోంది. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలనే డిమాండ్ను కూడా ఇరాన్ ముందుంచింది. మరోవైపు హార్మోజ్ జలసంధిలో ఉచిత వాణిజ్యానికి అమెరికా ప్రాధాన్యత ఇస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై పూర్తి ఆంక్షలు ఉండాలని వాషింగ్టన్ కోరుతోంది. లెబనాన్ కాల్పుల విరమణ అంశం కూడా ఈ చర్చల్లో ఒక ప్రధాన భాగం కానుంది. ఈ వివాదాల మధ్య కాల్పుల విరమణను మరింత కాలం పొడిగించడమే చర్చల ప్రాథమిక ఫలితం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. తీవ్రమైన చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న అగాధాన్ని పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఎంతవరకు పూడ్చగలదనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏదేమైనా ఈ ఇస్లామాబాద్ చర్చల ఫలితం ప్రపంచ దేశాల ఇంధన భద్రతను, పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించబోతోంది.